నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వృద్ధుడా నేర్చుకో, లేదంటే నీ శవం అనాథ శవం అవుతుంది అనే అంశంపై విశ్లేషణ. కాలం మారుతున్న కొద్దీ మనుషుల ప్రవర్తన, వారి తీరు మారుతుంది. పెద్దల మీద గౌరవం, ఆ తర్వాత పెద్దల మీద అభిమానం, పెద్దల మీద ప్రేమ అనురాగాలు, పెద్దల మాట వినని పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రస్తుతం యువతలో జరుగుతున్నాయా అనే సందేహం రాకమానదు. కొంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివించి రేయింబగుళ్ళు పిల్లల కోసం వాళ్ళు తిండి అనక వాననక ఎంతో ప్రయాసపడి మన భవిష్యత్తు నాశనం అయితేనేమి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు చేసి మంచి చదువులు చదివించి ఉద్యోగ బాట వైపు నడిపిస్తారు. కానీ జీవితాంతం ఈ కష్టపడిన వృద్ధ బాటసారి మటుకు ఎటు లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కనీసం శవాన్ని కూడా చూసేందుకు రాలేని కాలం, నీచాతి నీచ కాలం తయారు అయ్యిందా? ఇదంతా నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నానంటే, ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మాండమైన జీతాలు పొందుతూ ఉన్నారు. ఆ జీతాలు ఇటువంటి జీతాలు కాదు, లక్షల్లో జీతాలు నెలకు ఉంటాయి. ఆ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారు తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి ఉందా? తల్లిదండ్రులను చూసుకోకుండా ఎక్కడనో కొడుకు అమెరికాలో, కూతురు లండన్లో, అల్లుళ్ళు ఇతర దేశాల్లో ఉంటే ఇక్కడ కన్న తల్లిదండ్రులు మాత్రం ఏకాకులు అవుతూ ఉన్నారు. వారి పరిస్థితి దారుణమైన పరిస్థితి. రోగం వస్తే చూపించుకోలేని పరిస్థితి, మంచం మీద పడితే ఎవరు రాని పరిస్థితి. కానీ బిడ్డల ఉద్యోగాలు చూస్తే లక్షలకు లక్షలు నెలకు తీసుకుంటూ ఉన్నారు. అటువంటి వృద్ధుల పరిస్థితి నేడు ఏమవుతుంది అంటే అనాథ శవంలా మిగులుతుంది. ముఖ్యంగా అంత కష్టపడి పిల్లలను చదివిస్తే దిక్కుమొక్కు లేని అనాథ శవంలాగా మిగిలిపోతూ ఉన్నారు చాలా మంది వృద్ధులు. ఇకపోతే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాను అంటే, ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా కథనం వచ్చింది. ఆ తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు. ఆ ముగ్గురు ఆడపిల్లలు మంచి ఉన్నత స్థితిలో ఇతర ప్రాంతాలలో ఉన్నారు. మంచి జీతాలు వస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ ముగ్గురు కూతుర్లలో ఒక్కరు కూడా తండ్రి చనిపోయిన తర్వాత శవాన్ని చూసేందుకు రాలేని పరిస్థితి అంట. ఎంత దారుణమైన కథనమో చూశారా? ఆ కథనాన్ని చూసి నేను కూడా తల్లిదండ్రులారా, అదే వృద్ధులారా మేల్కోండి, లేకుంటే మీ పరిస్థితి కూడా అనాథ శవంలాగా అవుతుంది అని నా ఆలోచన రావడంతో ఈ వీడియో తీశా. ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లల్లో ఒక ఆమె ఆ శవం చూసేందుకు వీడియో పంపమని, ఆ కార్యక్రమాలు అంత్యక్రియలు జరిగేది వీడియో చూపమని, ఇంకొక కూతురు ఎంతసేపు అవుతుంది, మేము భోజనాలు చేయాలి, మాకు ఆకలి అవుతుంది అని ఇంకొక కూతురు ఆ కార్యక్రమం చూడకుండా అలసత్వం వ్యవహరించడంతో పాటు నీతి లేని నిజాయితీ లేని మాటలు మాట్లాడింది అంట. చూశారా? ఇద్దరు కూతుళ్ళు ఆ విధంగా ఉంటే మూడవ కూతురు కూడా రాలేని పరిస్థితి. లాస్ట్కు వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఆ శవం, ఆ వృద్ధ శవం
ఎవరు రాని పరిస్థితి, అనాథ శవం అయినట్లు ఆ ఆశ్రమ యజమానే చెప్తూ ఉన్నాడు. అంటే ఎటువంటి జీవితాలు తయారైనాయి, భవిష్యత్తులో ఇంకా ఈ జీవితాలు ఏ దారికి తీస్తాయి? పిల్లలు కష్టపడి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వృద్ధులు పెంచితే వాళ్ళు కనీసం తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాలేని పరిస్థితి ఉంది. అంటే అసలు మానవ జీవితం ఎటు వెళ్తుంది? మానవ జీవితమే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. తల్లి తండ్రి లేని వాళ్ళు ఈ భూమి మీద రావడానికి కూడా అర్హత లేదు అనే శాసించింది బ్రహ్మ అని, మానవుని సృష్టించింది బ్రహ్మ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మ రాసిన తలరాతను అనరాని రాతలతో అనరాని శవాల దగ్గరికి రాని పరిస్థితులతో ఇప్పుడు మనిషి మనుగడ కొనసాగుతుంది. అంటే ఎంత దారుణమైన, ఎంత నీచమైన మానవ పైరం చూశారా? ఒకవైపు తల్లులు ఎంతో మంది అనాథ సావులను చస్తూ ఉన్నారు. చాలా మంది అనాథ ఆశ్రమంలో బతుకు బండిని ఈడుస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, ఇది కూడా నేను ఎక్కడో చూసా వార్తా కథనం. ఒక తల్లి అతని కొడుకు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో విదేశాలలో ఆయన మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. తల్లిని ఒక్కదారిని ఇంట్లో ఉంచి ఆయన ఉద్యోగం చేసుకుంటూ రోజు కూడా ఫోన్లలో మాత్రమే మాట్లాడేవాడు. ఆ ఫోన్లలో తల్లి మురిసిపోయి తన జీవితాన్ని ఏదో విధంగా సాగతీసుకుంటూ వెళ్ళిందంట. అయితే ఆమె మరణించింది. ఆమె మరణిస్తే కుమారుడు తల్లికి ఫోన్ చేసి అలసిపోయాడో ఏమో, అసలు తల్లి చనిపోయిందా లేదా అని సమాచారం ఉందో లేదో తెలియదు. కానీ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి చూస్తే సోఫాలోనే ఆ తల్లి శవం అయ్యి, ఆ శవం కూడా ఎముకల గూడు కట్టేంత వరకు ఎముకలు మాత్రమే మిగిలాయి. అంటే ఏమి ఈ పరిస్థితులు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం. నేను గతంలో కూడా ఒక నా కవితా రూపంలో వృద్ధుని గురించి శవం చనిపోతే వీడియో పంపండి, మాకు టైం లేదు అని కవితను కూడా నా కవితల పుస్తకంలో 100 కవితల పుస్తకంలో ఒక కవితను నేను రచించా. కృష్ణయ్య కాలం అనే పేరుతో ఆ కవితను కూడా రచించా. చనిపోతే తల్లిదండ్రులు వీడియో పంపండి అని, మేము రాలే ఉన్నామని, మేము చాలా దూరంలో ఉన్నామని కవిత నేను స్వయంగా రాశా. ఆ రాసిన కవిత ఈరోజు నాకు గుర్తొస్తుంది. ప్రధాన దినపత్రికలో సేమ్ అదే కవితే గుర్తు వస్తుంది నాకు. అంటే భవిష్యత్తులో పరిస్థితులు ఏ విధంగా తారుమారవుతాయో, మనిషి చనిపోతే చూడలేని పరిస్థితులు ఉన్నాయా అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.